కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసి వాళ్ళు 3 months లో ఫ్యాట్ లాస్, 1 month లో ఫ్యాట్ లాస్, 1 month లో 5 kgs తగ్గిన, 1 month లో 8 kgs తగ్గిన, ఇవన్నీ చూసి అయితే నమ్మకు. ఈ రోజు నీకు ఒక రియలిస్టిక్ ఒక రోడ్ మ్యాప్ అని ఇస్తా అనమాట. ఈ వీడియో మొత్తంలో నీకు ఒక మంచి రోడ్ మ్యాప్ ఇస్తా. అసలు ఫ్యాట్ లాస్ ఎట్లా కావాలి, ఫ్యాట్ లాస్ కి మెయిన్ గా ఏం పాటించాలి, ఏం పాటించొద్దు, ఏం తినాలి, ఏం తినొద్దు, సప్లిమెంట్స్ గురించి కూడా చెప్తా. అన్ని పిచ్చి సప్లిమెంట్లు ఇవే ఏమంటారు, స్టెరాయిడ్స్ కాకుండా, పిల్స్ కాకుండా, ఫ్యాట్ బర్నర్స్ కాకుండా నీకు ఒక రియలిస్టిక్ రోడ్ మ్యాప్ అని ఇస్తా అనమాట. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడు. ఇది ఒక్క వీడియో చాలు. ఇంకా లైఫ్ లో మళ్ళీ నువ్వు హౌ టు డూ ఫ్యాట్ లాస్ కానీ, హౌ డు ఐ బర్న్ మై బెల్లీ ఫ్యాట్ కానీ ఇవైతే మాత్రం యూట్యూబ్ లో అసలుకే సెర్చ్ చేయవు. ఇదే లాస్ట్ వీడియో అవుతుంది ఫ్యాట్ లాస్. కాబట్టి ఈ వీడియో ఎండ్ దాకా చూడు. ఒకవేళ నువ్వు ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలుకి మర్చిపోకు. స్టార్ట్ చేయాలి. అసలు ఫ్యాట్ లాస్ కి ఫస్ట్ నేను మెయిన్ థింగ్, మీరు ఫస్ట్ పాయింట్ వచ్చి గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు క్యాలరీస్ అనేటివి డెఫిసిట్ లో తినాలి. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేటివి తెలుసుకోండి. క్రోమ్ లో పోయి క్యాలరీ ట్రాకర్ అని కొట్టండి. క్యాలరీ ట్రాకర్ లో మీ యాక్టివిటీ లెవెల్స్, మీరు ఒకవేళ వర్కౌట్ చేస్తున్నట్టయితే మీరు ఎన్నిసార్లు వర్కౌట్ కి పోతారో, మీ యాక్టివిటీ లెవెల్స్ ఏంది, మీ హైట్, మీ వెయిట్ అన్ని పెట్టండి. మీకు ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఇస్తుంది. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కి మీరు డెఫిసిట్ తినాలి. ఇది కీ పాయింట్. అసలు మీరు ఏమేమో చూసి ఏమేమో పిల్స్ వేసుకొని ఇక మీరు 10 నిమిషాలకి, ఒక గంట తర్వాత మళ్ళా ఒక చీట్ మీల్ తినగానే మీరు అయితే ఫ్యాట్ లాస్ అయితే అస్సలకే కాదు. మీరు ఒకవేళ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకోండి, దానికి మీరు ఒక 400 లేకపోతే ఒక 300 తక్కువ తినాలి. 1600-1700 క్యాలరీస్ తినాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మెయిన్ పాయింట్. తినాల్సింది క్యాలరీ డెఫిసిట్ లా. మీరు క్యాలరీ డెఫిసిట్ లో పోతే తప్ప మీ రియల్ గా, మీ న్యాచురల్ గా మీ ఫ్యాట్ లాస్ అనేది కాదు. కాబట్టి న్యాచురల్ గా మీరు కావాలంటే మీరు క్యాలరీ డెఫిసిట్ లో పోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మీ డే అనేది ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి. మీ డే అనేది పొద్దుగాల మీరు ఒక వామ్ వాటర్ లో లెమన్ తీసుకోండి, దాన్ని పిండుకొని తాగండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పిచ్చోనేం కాదు, దీనికి చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. మన కడుపులో మనకి అన్వాంటెడ్ గా మనకి ఇంకా స్టోర్ అయి ఉంటది కాబట్టి మనకి ఏమంటారు, వేస్ట్ లాగా వెళ్ళిపోతుంది. మనకి వెళ్ళిపోయి మన కడుపు అనేది క్లియర్ గా ఉంటుంది. కాబట్టి మన డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా మంచిగా ఉంటాయి. ఇది పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, మీ డైట్ లా ఒకవేళ మనకి బనానా షేక్స్ అయినా కానీ, స్మూతీస్ అయినా కానీ, లేకపోతే ఇంకేమైనా జంక్ ఫుడ్ ఉన్నా కానీ, లేకపోతే హై క్యాలరీ మీల్స్ ఉన్నా కానీ అన్ని కట్ చేయండి. ఎందుకంటే ఇవి సగం గ్లాస్ తాగంగానే మీకు 400-500 క్యాలరీస్ వస్తాయి. మీకు తెలియదు. కాబట్టి మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నా అనుకుంటారు కానీ ఫ్యాట్ లాస్ కాదు. మీరు ఇంకా వెరుక్కుంటూ పోతారు. ఏంది తగ్గుతలేదు అని చెప్పి మీరు తప్పుడు మార్గంలో పోతారు. కాబట్టి మీరు ఇవి ఏమంటారు, షేక్స్, స్మూతీస్, బయట జంక్ ఫుడ్, ఇక ఇలాంటి చీట్ మీల్స్ అనేటివి మానేయండి. బల్క్ ల క్యాలరీస్ ఉండేటివన్నీ మానేయండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఒక జిమ్ పోగలిగితే మీరు జిమ్కి వెళ్ళండి. మీరు మంచిగా డెఫిసిట్లో తినుకుంటా హై ఇన్ ప్రోటీన్ తినండి. మీరు డెఫిసిట్లో తిని హై ఇన్ ప్రోటీన్ తిని మంచిగా వర్కౌట్ చేస్తే మీ మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు జిమ్కి పోతేనే ఫ్యాట్ లాస్ అవుతాను నేను చెప్తలేను. అంటే కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే మజిల్ కూడా బిల్డ్ అవుతుంది కదా, మంచిగా మజిల్ బిల్డ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. కాబట్టి నీకు మజిల్ బిల్డింగ్, ఫ్యాట్ లాస్ రెండు ఒకటేసారి అవుతాయి. కాబట్టి నీకు వెళ్తున్నా. ఒకవేళ నువ్వు జిమ్కి పోకపోయినా నో ప్రాబ్లం. నీకు జస్ట్ ఫ్యాట్ లాస్ కావాలని ఉంటే ఫ్యాట్ లాస్ అయితే కావచ్చు. మంచిగా ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి ఎక్కువ అంటే, మజిల్ బిల్డింగ్ కి మంచిగా ప్రోటీన్ ఉండాలి. మంచిగా హై రిచ్ ఇన్ ప్రోటీన్ తీసుకున్నావు అనుకో, నీ బాడీ వెయిట్ కి ఒక 1.5 గ్రామ్ తీసుకోవాలి. ఒకవేళ నీ బాడీ వెయిట్ 60 ఉంది అనుకోండి, మీరు డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఒక 80 గ్రామ్స్ 90 గ్రామ్స్, లేకపోతే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే మీ బాడీకి 1 గ్రామ్ అయినా తీసుకోండి. ప్రోటీన్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. మెల్లమెల్లగా పెంచుకుంటా పోండి. మీ మజిల్ కూడా మంచిగా బిల్డ్ అయితే ఫ్యాట్ లాస్ కూడా అయిపోతుంది. ఒక 10-7 మినిట్స్ అయితే వాక్కి వెళ్ళండి. వాక్ అంటే మీరు బిల్డింగ్ మీద నడవచ్చు, మీ ఇంట్లో నడవచ్చు, బాల్కనీలో నడవచ్చు, ఇక్కడైనా నడవచ్చు. ఎందుకు నడవాలి, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మీ డైజెషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు క్యాలరీస్ అనేటివి కూడా బర్న్ చేస్తారు. కాబట్టి ఇంకొకటి మెయిన్, ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నట్టయితే మీరు డైలీ ఒక 45 minutes to 30 minutes వాకింగ్ కానీ సపరేట్ గా ఒక సెషన్ అనేది పెట్టుకోండి. అది బిల్డింగ్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. 30 to 45 minutes అయితే సపరేట్ గా ఒక సెషన్ పెట్టుకోండి. ఒక 45 minutes ఇచ్చుకోండి. మీరు వాక్ చేయండి, మంచిగా క్యాలరీస్ ని బర్న్ చేయండి, డెఫిసిట్ లో తినండి. మీరు ఒక 1-2 months లో మీరు కొంచెం తగ్గుకుంటా మీకైతే రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి.
నెక్స్ట్ మెయిన్ వచ్చేసి మీరు హైడ్రేషన్ మంచిగా ఉండండి. 3 to 4 లీటర్స్ వాటర్ మంచిగా కన్జ్యూమ్ చేయండి. మంచిగా 7 to 8 అవర్స్ స్లీప్. మళ్ళీ స్లీప్ లేకపోతే కూడా మనకి బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి అనమాట, ఫ్యాట్వి. అవి కూడా మనకి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీరు మంచి స్లీప్ లేకపోతే మీరు ఇంతగానం చేసినా కూడా వేస్ట్. కాబట్టి స్లీప్ అనేది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ లాంటిది. కాబట్టి స్లీప్ అనేది కూడా మంచిగా తీసుకోండి. ఒక 7 to 8 అవర్స్ మంచి ప్రాపర్ డీప్ స్లీప్కి వెళ్ళండి. మంచి ప్రాపర్ స్లీప్ తీసుకోండి. నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన ఇప్పటి వరకు పాటిస్తే చాలు. మీరు మంచిగా ఫ్యాట్ లాస్ అయితే మంచిగా కంప్లీట్ అయితే మీ ఫ్యాట్ లాస్ అనేది మీ జర్నీని అనేది ఎవ్వరు ఆపలేరు. ఎవరికైనా ఉంటుంది. మంచిగా మనం ఫ్యాట్ లాస్ కావాలి, మనకి యాప్స్ అనేటివి విజిబుల్ కావాలి. మీరు ఫ్యాట్ లాస్లు ఉన్నప్పుడు మీరు యాప్స్ అనేటివి ట్రైన్ చేయకండి, చేసి ఫాయిదా లేదు. మీరు అంతగానం బల్క్లో తిని అంతగానం ఫ్యాట్ లాస్ కాదు పీకలు మీరు పొట్ట పెట్టుకొని యాప్స్ ట్రైన్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఏం రాదు, కడుపు నొప్పి వస్తుంది లాస్ట్కి. మనకి మీరు నార్మల్గా మన ఫ్యాట్ పర్సంటేజ్ 15, 16, 17 ఉన్నప్పుడు మనకి నువ్వు యాప్స్ ట్రైన్ చేయకుండా నీకు నార్మల్గా అయినా విజిబుల్ అవుతాయి. మీరు పొట్ట పెట్టుకొని యాప్స్ ట్రైన్ చేసినంత మాత్రం మీకైతే యాప్స్ అయితే రావు, అయితే హార్ష్ చేయాలి. నెక్స్ట్ ఇక మనం సప్లిమెంట్స్ దగ్గరికి వచ్చేస్తే ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళు ఏమేమి సప్లిమెంట్స్ వాడచ్చు? కుల్లా బాగా చెప్తున్నా. దేనికైతే మనకి షార్ట్ కట్ అనేది లేదు. నువ్వు ఇది తీసుకుంటే ఫ్యాట్ లాస్ అయిపోతావు అనేది అయితే నేను చెప్పాను. జస్ట్ హెల్ప్ అయ్యేటివి అయితే నార్మల్గా అనేటివి చెప్తా. వే ప్రోటీన్, ఒకవేళ నువ్వు ఎఫర్ట్ చేయగలిగితే ఒక మంచి వే ప్రోటీన్ తీసుకో. ఇక నీకు రికవరీ కావాలి, నీ స్ట్రెంత్ ఇంక్రీజ్ కావాలి జిమ్లా, ఇంకా నువ్వు మంచిగా పర్ఫామ్ చేయాలంటే ఒక క్రెటీన్ తీసుకో. వే ప్రోటీన్, క్రెటీన్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. మీరు ఎలాంటి సప్లిమెంట్ జోలికి వెళ్ళకండి. ఫ్యాట్ బర్నర్స్, ఫ్యాట్ పిల్స్, స్టెరాయిడ్స్, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. అవి వేసుకోగానే దన్నుమని వెయిట్ పడిపోతుంది. అలాంటివి షార్ట్ కట్స్ అయితే తీసుకోకండి. మీరు ఇన్ని రోజులుగా ఎంతగానో వెయిట్ పెరిగి ఒకటేసారి తగ్గితే మీకైనా డౌట్ రాదా? ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఎలాంటి షార్ట్ కట్స్ అనేవి మీ మీద పనిచేయవు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేందుకు షార్ట్ కట్స్ అనేది మంచిగా న్యాచురల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. బీ హెల్తీ ఉండండి, బీ ఫిట్ ఉండండి. ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే ఈ వీడియోని పక్కా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ జర సపోర్ట్ చేయండి. ఛానల్కి అయితే కొత్తగా స్టార్ట్ చేసిన కదా, ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. ప్లీజ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జర సపోర్ట్ చూపించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.